BHK ఫ్లాట్ 842 SFTలో 59 లక్షలు మాత్రమే. కొంపల్లి ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ కి 5 నిమిషాల దూరంలో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సత్యనారాయణ గారు, ఇప్పుడు ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి ఒక 3 సంవత్సరాలకో ఒక 5 సంవత్సరాలు ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, అది కూడా నిఫ్టీ 50 నుంచి మేము కొన్ని టాప్ కంపెనీస్ సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఒక టాప్ 10 to 15 కంపెనీస్ ఏమున్నాయి లాంగ్ టర్మ్ పర్పస్కి ఇన్వెస్ట్ చేసుకోవాలంటే? ప్రేక్షకులకు కేవలం ఒక అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు, ఒక నాలెడ్జ్ కొరకు మాత్రమే మాట్లాడుకుందాం. ఇదేదో రికమెండ్ చేయడం కాదు, జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ కొరకు. అసలు ఏముంటాయి నిఫ్టీ 50లో ఒక టాప్ 10 ఒక 10-15 ఇయర్స్కి ఇన్వెస్ట్ చేసుకోవాలంటే ఆ కోణంలో మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పుడు ఎవరైనా కానీ కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు రెండే అంటే చూడవలసినవి. BSE సెన్సెక్స్ 30 కంపెనీలు ఉంటాయి, నిఫ్టీ 50లో 50 కంపెనీలు ఉంటాయి. ఈ 50లో కానీ 30లో కానీ ఆ 30 ఏవైతే BSE సెన్సెక్స్లో ఉన్నాయో అవే నిఫ్టీ 50లో ఉంటాయి. ఇంకో 20 ఎక్స్ట్రా ఉంటాయి. మన పని ఏంటిది? పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోండి. ఈ పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకొని నిఫ్టీ 50 ఏవైతే ఉన్నాయో అన్ని టాపే. కానీ మనం ఏం చేయాలి అంటే 3 ఏండ్ల 6 ఏండ్ల తరాలైనా ఉంచుకోవచ్చు. ఎలా ఉంచుకోవాలి, ఎట్లా ఉంచుకోవాలి ఏంటిదంటే 1992లో NSE ఎక్స్చేంజ్ ఎప్పుడైతే 1000 పాయింట్లతో స్టార్ట్ అయిందో అది ఇప్పుడు 25,000 వరకు వచ్చింది. ఈ NSE ఏదైతే 50 ఉన్నాయో ఆ 50 కంపెనీల విలువ 250 రెట్లు పెరిగింది 1992 నుంచి 2024కి. అదొక 8, ఇదొక 24, అంటే 32 సంవత్సరాలకి. అయితే మనం ఏం చేయాలి? ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకోవాలి. మనము ప్రజెంట్ ఇప్పుడు అనుకుంటాం 3 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు అని అనుకుంటాం, కానీ ఎప్పటికప్పుడు ప్రతి 3 నెలలకు ఒకసారి మన కంపెనీలు ఎలా ఉన్నాయి గ్రోత్ అనేది చూసుకోవాలి. ఇప్పుడు మనం మాట్లాడే టైంకి 50 కంపెనీల్లో ఒక 15 చెప్తాను. అయితే మళ్ళీ ఏం చేయాలి? ఏప్రిల్, మే, జూన్ ఫస్ట్ క్వార్టర్, ఇప్పుడు జూలై, ఆగస్ట్లో ఉన్నాం, మనం ఆగస్ట్లో ఉన్నాం. అంటే ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అప్లికబుల్. మళ్ళీ మనం ఏం చేయాలి? జూలై, ఆగస్టు, సెప్టెంబర్ సెకండ్ క్వార్టర్, అక్టోబర్లో మళ్ళీ సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు మనం చెప్పేటటువంటి ఈ 15 కంపెనీలు అంటే 50లో ఒక 15 సెలెక్ట్ చేసి మనం చెప్పడం జరుగుతుంది. ఈ 15 ఒక షార్ట్ టర్మ్కి అనుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చినప్పటికీ 50లో ఏ కంపెనీలు రిజల్ట్స్ బాగున్నాయి, క్వార్టర్లీ, యాన్యువల్ ఏం బాగున్నాయి, రాబోయే రోజుల్లో దానికి ఏమైనా గ్రోత్ ఉందా లేదా అనేది చూడాలి. ఇవి సింపుల్గా. అయితే మనం ఏం చేయాలంటే screener.inలో బాగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి కోర్ వాచ్ లిస్ట్ అని ఉంటుంది. కోర్ వాచ్ లిస్ట్లోకి వెళ్ళి మనము ఆ లిస్టుని అంటే ఇప్పుడు నిఫ్టీ 50 కానీ, నిఫ్టీ 100 కానీ, నిఫ్టీ ఫార్మా కానీ, నిఫ్టీ ఆటో కానీ, నిఫ్టీ బ్యాంక్ కానీ, నిఫ్టీ 400, మిడ్ క్యాప్, ఎన్నైనా సరే ఆ కోర్ వాచ్ లిస్ట్లో మనం పెట్టుకొని మనం ఏం చేయాలి? ఆ కాలమ్స్ ఉంటాయి, ఎడిట్ కాలం అని అక్కడనే ఉంటుంది. ఆ ఎడిట్ కాలంకి వెళ్ళి మనకి ఏమేం ఫీచర్స్ కావాలనో అవి ముందు సెలెక్ట్ చేయాలి. screener.inకి వెళ్ళి కోర్ వాచ్ లిస్ట్లోకి వెళ్ళి ఎడిట్ కాలంలోకి వెళ్ళి ఎడిట్ కాలంలో క్వార్టర్లీ రిజల్ట్స్ అంటే లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టరు, ఇప్పుడు ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అంటే మనం చూడవలసింది మెయిన్ ఏ కంపెనీ అయినా కానీ ప్రాఫిటే మూలం అనమాట. అంటే ప్రాఫిట్ పెరగాలి. ప్రాఫిట్ పెరిగిందే మనం బేస్ చేస్తాం. ఈ క్వార్టర్ ఏదైతే 2024 ఫస్ట్ క్వార్టర్లో ఎంత లాభం వచ్చింది, 2023లో ఫస్ట్ క్వార్టర్ ఎంత లాభం వచ్చింది, 2023 మార్చికి ఎంత 1 ఇయర్కి ఎంత ప్రాఫిట్ వచ్చింది యాన్యువల్, 2024 మార్చికి ఎంత వచ్చింది ప్రాఫిట్, ఆ కాలమ్స్ ఉంటాయి. అక్కడ నెట్ ప్రాఫిట్ లాస్ట్ ఇయర్, నెట్ ప్రాఫిట్ ప్రిసీడింగ్ ఇయర్, నెట్ ప్రాఫిట్ లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టరు, నెట్ ప్రాఫిట్ 24-25 ఫస్ట్ క్వార్టర్. ఇవన్నీ మనం అక్కడ సెట్ చేయాలి. సెట్ చేస్తే అక్కడ మనం స్కాన్ చేయగానే అది తీసేస్తుంది. ఇప్పుడు 50లో ఏవైతే స్కాన్ చేసినామో ఆ 50లో ఒక 15 లిస్టు చెప్తాను. అవి ఎలా వచ్చినాయి, ఏమొచ్చినాయి అనేది. లాభం పెరిగిందని చెప్తాం కానీ ఫిగర్లు చెప్పడానికి టైం సరిపోదు. ఫస్ట్ బాగా లాభాల్లో వచ్చింది కోటక్ బ్యాంకు, బ్యాంక్ సెక్టార్లో. కోటక్ బ్యాంకు మీరు కనుక తగ్గినప్పుడల్లా కొనుక్కోండి. ఓన్లీ 3 months వెయిట్ చేయండి, మీకు 10-15-20% ఈజీగా వచ్చేస్తుంది. మినిమం 10% వస్తే ఎగ్జిట్ అవ్వచ్చు. బ్యాంకింగ్ సెక్టార్లో, ప్రైవేట్ బ్యాంక్ సెక్టార్లో ఈ క్వార్టర్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ చూపించింది కోటక్ బ్యాంక్. మిగిలిన బ్యాంకులు ఉంటాయి కానీ వాటికంటే బెస్ట్ ఏది? కోటక్ బ్యాంకు. ఇక సెకండ్ సాఫ్ట్వేర్లో వచ్చింది ఇన్ఫోసిస్ ఉంది, సెకండ్ వన్. ఫస్ట్ కోటక్ బ్యాంక్, సెకండ్ ఇన్ఫోసిస్. రిజల్ట్స్ విషయంలో నేను ఇప్పుడు చెప్పేదంతా నిఫ్టీ 50 టాపే, కానీ ఉన్న వాటిల్లో బాగా ప్రాఫిట్ చూపించిన సెలెక్ట్ చేసినటువంటివి నా ప్రకారం ఉన్నటువంటివి
ఇవి చెప్తున్నాం. అయితే ఇప్పుడు కొనాలని కాదు, మీరేం చేయాలి, మళ్ళీ ఎంటర్ ఎగ్జిట్ అనేది చార్టింగ్లో చూసుకోవచ్చు, ట్రేడింగ్ వ్యూలో చూసుకోవచ్చు. ఎంటర్ ఎగ్జిట్ అనేది ఇంకా బండ గుర్తు ఏంటంటే మాకు చార్టింగ్ తెలియదు, ట్రేడింగ్ వ్యూ తెలియదు, బైసెల్ సిగ్నల్ తెలియదు అంటే మీరు ఏం చేయక్కర్లే. ఏదైతే కొందలుచుకున్నారో కోటక్ బ్యాంక్ కొనాలని అనుకున్నారనుకోండి, ఈరోజు నిన్నటి ధర మీద ఈరోజు పెరిగింది అప్పుడే కొనాలి. అంటే ఎంత ఉంటే అంత దాని మీద, అంటే కొంచెమే పెరిగింది ఓకే కొనుక్కోండి, ఎక్కువ పెరిగింది వెయిట్ చేయండి అంతే తప్ప తగ్గిన రోజు కొనొద్దు. కోటక్ బ్యాంకు నిన్నటికంటే కొనాలి అని అనుకుంటే ఈరోజు నిన్నటి మీద కొంచెం ఎక్కువ ఉండాలి ధర, అప్పుడే కొనాలి. తక్కువ ఉన్నప్పుడు కొనకూడదు. తక్కువ ఉన్నప్పుడు కొంటే ఏంటంటే ఫాల్ అవుతున్నట్టు అర్థం, ఎక్కువ ఉన్నప్పుడు కొంటే ఏంటంటే పెరుగుతుందని అర్థం. అది ఎలా ఏంటిది అనేది ఆ చార్టింగ్లో ఉంటాయి, ట్రేడింగ్ వ్యూలో ఉంటుంది. ఒకటి. నెంబర్ 2 ఇన్ఫోసిస్. నెంబర్ 3 టాటా మోటార్స్ కూడా రిజల్ట్స్ బాగా వచ్చినాయి. తర్వాత ఎన్టీపీసీ, ఇది పవర్ సెక్టార్. అంటే ఒకటి బ్యాంకింగ్ సెక్టార్, ఒకటి సాఫ్ట్వేర్ సెక్టార్, థర్డ్ వన్ వచ్చి ఆటో సెక్టార్, ఫోర్త్ వన్ వచ్చి పవర్ సెక్టార్ ఎన్టీపీసీ, ఫిఫ్త్ వన్ వచ్చి ఎయిర్టెల్ టెలికమ్యూనికేషన్. ఇప్పుడు 5G స్పెక్ట్రమ్ ఇవన్నీ వాటిల్లో ఎయిర్టెల్ బాగుంది, ఏది మొన్న ఫస్ట్ క్వార్టర్. మళ్ళీ 6th వన్ వచ్చి హెచ్ఎల్ టెక్, మళ్ళీ ఇది కూడా సాఫ్ట్వేర్ సెక్టార్, మన ఐటీ సెక్టార్ కిందకి వస్తుంది. 7th వచ్చి బజాజ్ ఫైనాన్స్, ఇది ఫైనాన్స్ సెక్టార్ కింద ఉంది. మళ్ళీ బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 2 ఉన్నాయి. అయితే రెండిట్లో కూడా మీరు చూసుకోవచ్చు, ఒకటి 6,000 చిల్లర ఉంది, ఒకటి 1,600 ఉంది. ఏది బజాజ్ ఫైనాన్స్, మీకు ఏది అనిపిస్తే ఆ 2 కూడా బాగున్నాయి. బజాజ్ గ్రూపే కాబట్టి ఒకటి ఎంటర్ అవ్వచ్చు. పెద్ద అమౌంట్ అనుకున్న వాళ్ళు 6,700 అనుకుంటే 1,600, పర్లేదులే రేటు ఎక్కువ ఉన్నాయి ఏం కాదు, పెరిగినప్పుడు అదే బాగా పెరుగుతుంది అనుకున్నప్పుడు 6,700 అందుతుంది, అది ఎంటర్ అవ్వచ్చు. తర్వాత మారుతి, ఇది కూడా ఆటో సెక్టార్ కిందకి వస్తుంది. తర్వాత అదాని పోర్ట్, అది అదాని గ్రూపు పోర్ట్, ఇది కూడా ఓకే బాగుంది. తర్వాత సన్ ఫార్మా ఉంది, అది ఫార్మాస్టికల్. ఈ సన్ ఫార్మా గురించి చెప్పాలంటే ఇండియాలో ఫస్ట్ లార్జెస్ట్ ఫార్మాస్టికల్ కంపెనీ. డయాబెటీస్కి ప్రతి వాళ్ళు రెగ్యులర్గా వాడే మందుల్లో సన్ ఫార్మానే లీడింగ్ అనమాట. వరల్డ్లో 5th లార్జెస్ట్ కంపెనీ సన్ ఫార్మా. అందుకని ఫార్మాలో మిగిలిన చాలా ఉంటాయి, నేను కాదనట్లేదు, కానీ రిజల్ట్స్ విషయంలో కానీ, అంటే డయాబెటిక్స్ ఎక్కువ పేషెంట్లు ఉన్న కొద్దీ ఈ సన్ ఫార్మా ప్రోడక్ట్స్ ఎక్కువ సేల్స్ ఉంటాయి అనమాట. అందుకని సన్ ఫార్మా ఓకే, తగినప్పుడల్లా కొనుక్కోవచ్చు. ఫండమెంటల్స్ ఓకే, 5th లార్జెస్ట్. మన ఇండియాలో అయితే లార్జెస్ట్లో ఫస్ట్ కంపెనీ. ఇక ఇది నెక్స్ట్ వచ్చి టాటా స్టీల్, ఇది స్టీల్ కంపెనీ. ఎందుకంటే కన్సెషన్స్ ఇప్పుడు మొన్న సెంట్రల్ గవర్నమెంట్ కూడా బడ్జెట్లో కానీ బడ్జెట్ ముందు కానీ గవర్నమెంట్ ఎలక్షన్స్ అవగానే 3 కోట్ల ఇళ్ళకి కన్సెషన్ ఇవ్వటం జరిగింది. ఆ ఇండ్లన్నీ కన్స్ట్రక్షన్ చేయాలంటే మెయిన్ స్టీలే. వీటిలో స్టీల్ ఉన్నాయి, టాటా స్టీల్ ఉంటుంది, జిందాల్ ఉంటుంది, జేఎస్డబ్ల్యూ స్టీల్ ఉంటాయి, వేరే లోకల్ స్టీల్స్ చాలా ఉంటాయి. అవన్నీ కంటే కూడా టాటా స్టీలు 1905 జంషెడ్పూర్లోనే రతన్ భాయ్ టాటా స్టార్ట్ చేసిండు. అందుకని స్టీల్ సెక్టార్లో టాటా స్టీల్ ఓకే. ఇక తర్వాత బజాజ్ ఆటో, ఇది కూడా ఆటో సెక్టార్. మారుతి ఒకటి, బజాజ్ ఆటో ఒకటి. తర్వాత ఎల్ఎన్టీ ఒకటి, 14th, ఇప్పుడు మనం మాట్లాడేది 14th ఎల్ఎన్టీ. ఎక్కడ మెట్రో కట్టాలన్నా ఎల్ఎన్టీ వాళ్ళే కట్టాలి. ఇప్పుడు మెయిన్ అనమాట ఇండియా మొత్తం. ఇప్పుడు అంటే వరల్డ్లోనే మనము ఫస్ట్కి వచ్చేసినాం జనాభాలో, చైనాని దాటిపోయినాం. అంటే ఏంది, సిటీలు పెరిగిపోతున్నాయి, సిటీలల్లో రోడ్లు సరిపోవట్లేదు, కాబట్టి మెట్రో అనేది చాలా అవసరం. ఈ మెట్రోలు అవసరం కాబట్టి ప్రతి స్టేట్లో పెద్ద పెద్ద, అంటే మెడ్రాస్ అనుకోండి, హైదరాబాద్ అనుకోండి, ఇప్పుడు సపోజ్ హైదరాబాదే ఉంది, ఇప్పుడు మియాపూర్ ఉంది, మియాపూర్ నుంచి లింగంపల్లికి పోతుంది, అంటే పటాన్ చెరువుకి వెళ్తుంది, అంటే ఇది ఎక్స్టెన్షన్కి పోతున్నాయి. అంటే ఇది అలా చేయాలన్నా, కొత్త రూట్లు మెట్రోలు వేయాలన్నా ఎల్ఎన్టీనే. మన హైదరాబాదే కాదు, ఓవరాల్గా ఆల్ ఓవర్ ఇండియాలో ఇలా పెద్ద పెద్ద సిటీస్ అన్నీ ఏ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఉంటే వాళ్ళన్నీ ఎల్ఎన్టీకే ఇవ్వాలి మెట్రోలు. ఒకటే బండ గుర్తు, ఎయిర్పోర్ట్లు అనగానే జిఎంఆర్, మెట్రోలు అనగానే ఎల్ఎన్టీ, అలా కొన్ని బ్రాండ్లు ఉంటాయి. మన పని ఏంటిది, ఎల్ఎన్టీ ఓకే, తగ్గినప్పుడల్లా కొనుక్కోవచ్చు, ఇక దాని గురించి ఆలోచించక్కర్లే. ఇక అంటే మీరు ఇంకా చూడాల్సింది ఏంటిదంటే ఈ నిఫ్టీ 50లో ఏవైతే ఇప్పుడు మనం చెప్తున్నామో ఇవి చెప్పిన దానికంటే మీకు ఒక్కసారి ఆర్డర్ బుక్ అని ఉంటుంది. ఆర్డర్ బుక్ అంటే ఇప్పుడు ఎల్ఎన్టీ ఉంది, 1,00,000 కోట్ల పైన ఉంది ఆర్డర్ బుక్. అంటే ఎన్ని ఏళ్ళు కట్టాలి, అది కడుతున్నా కొద్దీ సరిపోదు టైము, కట్టినా కొద్దీ సరిపోదు టైము, కట్టినా కొద్దీ ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఎల్ఎన్టీ మెట్రో కట్టాలి అంటే ఏళ్ళు పట్టింది, మళ్ళీ ఇప్పుడు మియాపూర్ వరకు వచ్చిందంటే మళ్ళీ ఎక్స్టెన్షన్ అంటారు. ఎక్స్టెన్షన్ అంటే మళ్ళీ ఆర్డర్ బుక్, మళ్ళీ ఆర్డర్ అంటే మళ్ళీ కొన్ని ఏళ్ళు, అప్పుడు పటాన్ చేరు అంటారు. పటాన్ చేరు వచ్చేటప్పటికి మళ్ళీ వాళ్ళు ఏమంటారు, ఇంకా అవతలకి సంగారెడ్డి అంటారు. ఇట్లా ఇటు అంటే బాంబే హైవేకి వచ్చారు, ఇలా ఈస్ట్కు ఇప్పుడు ఎల్బీ నగర్ ఉంది, ఇంకా అవతలకి ఇంకొంచెం వనస్థలిపురం అంటారు, హైత్ నగర్ అంటారు, ఇట్లా పోతుంటుంది. ఇక
అంటే మెట్రో తర్వాత ఏంది భువనగిరి అంటారు, యాదగిరిగుట్ట అంటారు, ఇట్లా అంటే ఏంది ఏదైనా కానీ రాబోయే రోజుల్లో ఆర్డర్ బుక్కే మనకి బేసు. ఇక తర్వాత ఇండస్ టవర్స్ అని ఇంకోటి ఉంది. ఇండస్ టవర్స్ ఏంటంటే సింపుల్గా ఇప్పుడు ట్రాయ్ అని ఉంటుంది, టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు 5G స్పెక్ట్రమ్ ఉంది, ఎప్పుడు జియో పాస్ చేస్తారో ఒకటేసారి పాస్ అయిపోద్ది జియో. ఎప్పుడైతే జియో పాస్ కాగానే ఎయిర్టెల్ అనుకోండి, వోడాఫోన్ అనుకోండి, టాటా డోకోమో అనుకోండి, జియో అనుకోండి, వాళ్ళకి క్లయింట్ బేస్ పెంచుకోవాలి, 5G స్పెక్ట్రమ్ కావాలి అనగానే టవర్లు ఉండవు, రాత్రి కట్టరు టవర్లు. ఈ ఇండస్ టవర్స్ కూడా ఆల్ ఓవర్ ఇండియాలో ప్రతి ఏదైతే అపార్ట్మెంట్లు అనుకోండి, ఎక్కడైతే కొండలు గుట్టలు అనుకోండి, అక్కడ ఈ ఇండస్ టవర్స్ వేసి పెట్టుకుంటాడు రెడీగా ఉండి టవర్స్ వేసి పెట్టంగానే ఇప్పుడు జియో వాళ్ళు ఎయిర్టెల్ వాళ్ళు బాబు నాకు ఇక్కడ లడాక్ నార్త్, ఇప్పుడు మన కొండలు గుట్టలు ఉన్నాయి, అక్కడ మాకు జమ్మూ కాశ్మీర్ ఉంది, మాకు ఇట్లా టవర్ అనగానే రెడీ అంటాడు, అనగానే ఆ టవర్ ఇచ్చేస్తాడు. అనగానే రాత్రి మనకి కొన్ని లక్షల టవర్లు 5G స్పెక్ట్రమ్కి వెళ్ళిపోతాయి. అంటే మనకేమవుతుంది, ట్రాయ్ ఎప్పుడైతే జియో పాస్ అయిందో ఏమంటే మనం ఎయిర్టెల్ అయితే ఎయిర్టెల్, జియో అయితే జియో, టాటా డోకోమో, వోడాఫోన్ ఏదైతే అది మనకు సిగ్నల్ వచ్చేస్తుంది 5G. అంటే ఏంది రాత్రి టవర్లు ఎక్కడ ఉన్నాయి, లేవు, ఈ ఇండస్ టవర్స్ వాళ్ళే ఇవ్వాలి. అంటే రాబోయే రోజుల్లో ఇండస్ టవర్స్ ఎంత తగ్గితే అప్పుడు కొనుక్కోవచ్చు. ఎందుకంటే 5G స్పెక్ట్రమ్ అని ఇప్పుడు అంటారు. మనకు జనరల్గా చూస్తే 1G, 2G, 3G, 4G, 5G, ఇంకొక 1 year మళ్ళీ 1.5 years అయితే 5G అవుట్డేటెడ్ అవుతుంది, 6G అంటారు, 7 అంటారు. అంటే అవుతున్న కొద్దీ టవర్స్ కావాలి, అప్గ్రేడ్ అవుతున్న కొద్దీ సెల్ ఫోన్లు మారుస్తుండాలి, సెల్ ఫోన్లు మారుస్తున్న కొద్దీ ఇండస్ టవర్స్కి ఇక సేల్స్ చూడొచ్చు, ప్రాఫిట్ చూడొచ్చు. ఆర్డర్ బుక్ ఎన్ని టవర్స్ కట్టుకుంటూనే పోతాడు. అంటే విలేజెస్లో అనుకోండి, కొండల్లో గుట్టల్లో, డిస్ట్రిక్ట్లు అనుకోండి, ఎక్కడైతే అవుట్స్కట్స్ మనం అక్కడ కూడా వీళ్ళు టవర్స్ వేస్తారనమాట. అందుకని ఈ 15 ఇప్పటి వరకు ఇది కూడా ఒక క్వార్టర్ వరకే నేను చెప్తున్నా. ఎందుకంటే మళ్ళీ సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో మళ్ళీ సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. ఈ సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ ఇప్పుడు ఈ 15 కనుక అలానే కంటిన్యూ కనుక ప్రాఫిట్ కనుక ఉంటే మీరు కంటిన్యూ చేసుకోండి. లేదు ఇంకో 50లో ఎప్పుడైతే ఈ ఎడిట్ కాలంకి వెళ్ళి లాస్ట్ ఇయర్ సెకండ్ క్వార్టర్, ఈ సంవత్సరం సెకండ్ క్వార్టర్, అంటే అక్టోబర్లో చేయబోయే పనికి మీరు ఈ సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ని బట్టి బేస్ చేసుకొని మళ్ళీ మీరేం చేయాలి, ఆ 15 పెట్టుకోవాలి. మీరు SIP చేసుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇలా కంటిన్యూగా సంవత్సరానికి 4 సార్లు కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే 1 yearకి సింపుల్గా ఎట్లా లేదన్నా 1 time వచ్చేస్తాయి. సింపుల్గా ఏం చేయక్కర్లేదు. ఇంకా ఏదైనా అనిపిస్తే Nifty 50 అయితే సేఫ్. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్ పర్పస్. రైట్, ప్రేక్షకుల విజ్ఞప్తి, ఈ వీడియోలో మాట్లాడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు ఒక అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే వీటి గురించి ప్రస్తావించడమైనది. వీటిని రికమెండ్ చేయడం అయితే మా ఉద్దేశం కాదు. పెట్టుబడులు పెట్టే ముందు మీ అడ్వైజర్ని సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి. నమస్తే.